హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని ఫోక్ సింగర్ సరస్వతి గారు మనతోని ఉన్నారు. ఆయన చాలా సాంగ్స్ పాడుతున్నారు. ఆయన సోషల్ మీడియాలో ఒక పవన్ కళ్యాణ్ గారి మీద ఒక పాట పాడడం జరిగింది, చాలా వైరల్ అవుతుంది. అండ్ ఇలా చాలా సాంగ్స్ కూడా పాడుతున్నారు. అండ్ తన లైఫ్ జర్నీ ఏంటిది, అండ్ తను సింగర్ గా ఎప్పుడు మారారో తన మాటలు అడిగి తెలుసు ప్రయత్నిద్దాం. నమస్తే అమ్మా. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఓకే, చాలా మొత్తం ఇక టైం దొరుకుతుంది అసలు తినడానికన్నా? చాలా పాటలు పాడుతున్నారు కదా. ఓకే, మన ఇంటర్వ్యూ ఫస్ట్ మంచి సాంగ్ తోని స్టార్ట్ చేద్దాం. రవయ్య రవయ్య అయ్యప్ప స్వామి మా పూజలందుకోవయ్యా అయ్యప్ప స్వామి. రవయ్య రవయ్య అయ్యప్ప స్వామి మా పూజలందుకోవయ్యా అయ్యప్ప స్వామి. రావయ్య రావయ్య అయ్యప్ప స్వామి మా పూజలందుకోవయ్యా అయ్యప్ప స్వామి. రవయ్య రావయ్య రావా స్వామి అడ్డడ్డడ్డడ్డే. రవయ్య రవయ్య అయ్యప్ప స్వామి మా పూజలందుకోవయ్యా అయ్యప్ప స్వామి. నెక్స్ట్ ఇక ఆ స్వామి గురించి పులిపాలు తెచ్చావు అట్లా అట్లా పాడతాను. ఓకే, కొన్ని అంటే కొంచెం చేంజెస్ చేసేస్తారు అన్నమాట. చిన్ని చిన్ని బాలుడివి అయ్యప్ప స్వామి అట్లా లిరిక్స్ అని అక్కడ పెట్టేసుకుంటాం. ఓకే, అంటే ఇప్పటిదాకా ఎన్ని సాంగ్స్ పాడారు మీరు? అంటే యూట్యూబ్ లో ఇప్పుడు లో 5 సాంగ్స్ పాడాను. 5 సాంగ్స్ పాడారు. అన్ని మంచిగానే వెళ్తున్నాయి కదా యూట్యూబ్ లో? అన్ని బాగా వెళ్తున్నాయి, ఆఫర్స్ కూడా బాగా వస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ పాడాల్సిన సాంగ్స్ కూడా ఉన్నాయి. ఇక సంక్రాంతికి మేము వైజాగ్ వెళ్ళినాక వైజాగ్ లో పాడాలి సార్ రికార్డింగ్. ఓహో, వైజాగ్ లో. ఓకే, ఎలా ఉంది రిసీవ్మెంట్? అంటే ఒకప్పుడు సరస్వతి అంటే ఎవరికి తెలియదు, అంటే మీరు ఇప్పుడు అయ్యప్ప స్వామి లాగా ఇక్కడ మీకు తెలిసిన చోటనే గుళ్ళకి వెళ్ళి పాడేవారు కదా, ఇప్పుడు రికార్డింగ్ కూడా వెళ్తున్నారు, చాలా మంది పరిచయాలు అవుతున్నారు. ఎలా ఉంది? హ్యాపీనే అనిపిస్తుంది సార్, కానీ ఇంకా నేర్చుకున్నది కొంచెమే, ఇంకా ఎక్కువ నేర్చుకోవాలి, ఎక్కువ పాడాలి, అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి. ఓకే, ఇప్పుడు మేల్ సింగర్స్ కూడా పాడుతుంటారు కదా పాట, ఎలా పాడతారండి? అదే మీరు పాడిన తర్వాత వాళ్ళు పాడతారు లేకుంటే కంబైన్ గా పాడతారా? అంటే ఇప్పుడు ఫస్ట్ వాళ్ళ స్టైల్లో వాళ్ళు పాడతారు సార్, ఇద్దరికి అది కంపేర్ అవ్వాలి కదా సాంగ్. వాళ్ళ స్టైల్ కి నేనన్నా వెళ్ళాలి, నా స్టైల్ కి వాళ్ళనే రావాలి. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఫస్ట్ కొంచెం డిస్కషన్ పెట్టుకుంటాము, అంటే ఎలా పాడాలి ఏంటని డిస్కషన్ పెట్టుకుని ఆ తర్వాత ఇక మాక్సిమం అటు ఇటు కాకుండా, అంటే పూర్తిగా మన స్టైల్లోకే రాకుండా వాళ్ళు కూడా కొంచెం లాంగ్వేజ్ మార్చుకొని, ఇప్పుడు ఎగ్జాంపుల్ మాది ఆంధ్ర సైడ్ అంటే కొంచెం యాసగా అనిపిస్తుంది, డిఫరెంట్ యాస అనిపిస్తుంది. ఇక్కడ మేము ఇక్కడికి వచ్చి చాలా రోజులు అయింది కదా, మాకు తెలంగాణ లాంగ్వేజ్ అలవాటు అయిపోయింది. అక్కడ వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఏంటి అంటే అక్కడ మేము ఏటి అంటాం, అట్లా పాటలో కొంచెం తేడా వస్తుంది పాడేటప్పుడు. అట్లాంటప్పుడు కొంచెం వాళ్ళకి ఇక్కడ ఈ పదం పెట్టాలి అన్నట్టు నేను చెప్తూ ఉంటాను. ఇంకా వాళ్ళు కూడా నాతో పాడే వాళ్ళు కూడా కొంచెం కోఆపరేట్ చేస్తుంటారు. ఓకే, పాడిన దాంట్లో ఒక పాట పాడండి, ఫోక్ పాట. తప్పకుండా అండి. అక్క మొగుడు గురించి అండి. మా అక్క మొగుడైతే మా కానోడోలమ్మ, మా కానోడోలమ్మ, మా కానోడే పండక్కొచ్చి నాకు పోటేశాడే. మా అక్క మొగుడైతే మా కానోడోలమ్మ, మా కానోడోలమ్మ, మా కానోడే పండక్కొచ్చి నాకు పోటేశాడే. చీర ఇచ్చాడు చెరువుకు రమ్మన్నాడు, చీర ఇచ్చాడు చెరువుకు రమ్మన్నాడు, చెరువుకు వెళ్ళగానే చెయ్యి పట్టుకున్నాడు. మా అక్క మొగుడైతే మా కానోడోలమ్మ, మా కానోడోలమ్మ, మా కానోడే చీర కొంగు పట్టి లాగేశాడే. ఫోక్ సాంగ్స్ ఇవన్నీ చాలా బాగుంటాయి. ఓకే, పాడేటప్పుడు ఎంజాయ్ చేస్తుంటారా? డాన్స్ చేసుకుంటూ కొంచెం ఎంజాయ్మెంట్ తోనే పాడతాం. ఫస్ట్ ఆడియో అయిపోతుంది సార్, తర్వాత మళ్ళీ మనం లిప్ మూవ్మెంట్ కోసం వీడియో తీస్తుంటారు, అప్పుడు కొంచెం స్టెప్స్ చిన్న చిన్నగా వేస్తుంటారు, పాడుతుంటారు. ఓకే, ఒక సినిమా పాట పాడండి మా కోసం. ట్రెండింగ్ సాంగ్ ఉంది, అంత బాగా రాకపోయినా కొంచెం ట్రై చేస్తాను. ఓకే. కొత్త కోకేమో కన్నీ కొట్టింది, తెల్లారేలోగా తొందరపడమని చెవిలో చెప్పింది, ఈ మాత్రం ఇంటే ఇస్తే సెంటే కొట్టేనా, ఓ 2 మూరలు మల్లెలు చేతికి చుట్టేనా, ఈ అల్లరిగాలేమో అల్లుకు పొమ్మందే, మాటలతో నీ కాలక్షేపం మానేమంటుంది, అబ్బా కబడ్డీ అంటూ నేను కూతుకు వచ్చేనా, ఏమండో శ్రీవారు మళ్ళీ ఎప్పుడు అవకాశం, ఎంచక్క బాగుంది చుక్కల ఆకాశం, ఓసేసి ఇల్లాల బాగుంది నీ సకారం, ముద్దులతో సరిపెద్దాం నీకు నాకు మధ్యన దూరం, గోదావరి గట్టు మీద రామసిలకనే గోరింట పెట్టుకున్న సందమామనే.
వావ్! ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది సాంగ్ సంక్రాంతి పాట వెంకటేష్ గారి పాట. ఎన్ని డేస్ పట్టింది నేర్చుకోవడానికి ఇది? 1 అవర్ నేర్చుకుంటారా? నిన్న మీరు కాల్ చేశారు, ఓకే. ఒక 5 times విన్నాను, ఓకే. ఇప్పుడు పాడాను. ఓన్లీ 5 times కింద బాగా పాడారు. ఇంకా రోజంతా పాడితే ఖతం ఇక. ఓకే. అంటే సెలెక్షన్ ఎలా చేసుకుంటారు? మీ వాయిస్ కి పాట సెలెక్ట్ అవుతుంది, నాకు ఇది మ్యాచ్ అవుతుందని ఎలా మీరు సెలెక్ట్ చేసుకుంటారు? అంటే కొంచెం అంటే బ్రీతింగ్ కంఫర్ట్ గా ఉందా లేదా చూస్తాను సార్. ఓకే, బ్రీతింగ్ వస్తుంది బాగానే అన్నప్పుడు ఓకే ఇది పాడదాంలే అనిపిస్తుంది. ఓకే, అలా ప్రాక్టీస్ చేస్తుంటారు. ప్రాక్టీస్ చేస్తాను. అంటే ఇప్పుడు ఈ సాంగ్ అంటే 5 times విన్నారు, పాడడం జరిగింది కదా. అంటే వేరే సాంగ్స్ విన్నప్పుడు, మూవీ సాంగ్స్ విన్నప్పుడు అంటే టఫ్ సాంగ్స్ పట్టుకుంటారా లేకపోతే ఈజీగా? కొంచెం టఫ్ పట్టుకుంటాను సార్. ఎట్లా అంటే టఫ్ అయితేనే మనకి ఈజీ పాడడానికి సింపుల్ అనిపిస్తుంది. టఫ్ మనం నేర్చుకోవాలి ఎప్పుడైనా. అట్లా ట్రెండింగ్ ఏముంది అట్లా చూస్తే ఇప్పుడు పుష్ప 2లో సాంగ్ ఉంది, అది మొండోడు మొరటోడు అని. అదే ఆ సాంగ్ పాడమంటే పాడండి. అయ్యో మీరు పాడాలి, సింగర్ కదా, పాడండి. వీడు మొరటోడు అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్న పసిపిల్లవాడు నావాడు, వీడు మొండోడు అని ఊరు వాడ అనుకున్న గాని మహారాజు నాకు నావాడు. హో మాట పెడుసైనా మనసులో వెన్న రాయిలా ఉన్నవాడిలోన దేవుడెవరికి తెలుసును నాకన్నా, చూసేకి అగిరవ మదిరే ఉంటాడే నా సమే, మెత్తాని పతి పూల మరి సంటోడే నా సమే. వావ్, సూపర్. చాలా, అది కూడా వైరల్, అంటే వైరల్ పాటస్ మీద కూడా చాలా మీరు ఫోకస్ చేసేటట్టున్నారు కదా. అంటే ఎక్కువ ట్రెండింగ్ ఏముందో అది పాడదాంలే అన్నట్టు. యాక్చువల్లీ నాకు ప్రాక్టీస్ లేదు సార్. మీరు నిన్ననే కాల్ చేశారు, సో నేను మొన్నటి వరకు భజన్లు ఇవి అవి ఉండే, అయ్యప్ప స్వామి. ఓకే. అట్లా ఇక చిన్న పిల్లోడు ఒకటి ఉన్నాడు కదా, దాని మూలన నైట్ 12 వరకు కొంచెం అది చూసుకుని లిరిక్స్, సో ఏమైనా మిస్టేక్స్ పాడితే సారీ. ఫోక్స్ నేర్చుకున్న వేరే వాళ్ళు నేర్చుకుంటుంటారు మీరు? నేర్చుకుంటాను సార్. ఫోక్ సాంగ్ లో మంగ్లీ గారు సిస్టర్ పాడారు ఒకటి పాట, పాడమంటే కూసిటి మీసాలుడు పిల్లగాడు గుచ్చేటి చూపులోడు మెచ్చేటి మాటలతో నచ్చేటి నవ్వులతో నా మనసు దోసినాడు, సరిజోడు కుదిరినోడు మేనోడు బలిజోరు దారుంటాడు, మస్కెట్టు సంటోనే ఊరించే బిస్కెట్టు బంగారు మస్సంటోడు, వాడు రింగులు జుట్టోలు గింగిరాలు తిరిగిన మనసు బొంగారమై, ముద్దు ముచ్చట దీక్షంగా వద్దకొస్తాయి సాలు వంకెట తనపు ఉంగరమై, తన్నాడబడుతున్నదో పానం పెళ్ళాడగోరుతుందో, కళ్ళల్లో తిరుగుతుండో వాడు పెదవుల్లో మెదులుతుండో, తన్నాడబడుతున్నదో పానం పెళ్ళాడగోరుతుందో, కళ్ళల్లో తిరుగుతుండో వాడు పెదవుల్లో మెదులుతుండో, ఓలే 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 ఓలేయా, ఓలే 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 ఓలేయా. వావ్, సూపర్.